చిత్తూరు జిల్లాలో మనము మీరు లాస్ట్ టైం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఆల్ ఎమ్మెల్యే సర్వీస్ రివ్యూ చేశారు. సో సార్ కూడా ఏం చెప్పారు, జిల్లాకి ఏమేమి ప్రయారిటీస్ ఉన్నాయి, ఆ ప్రయారిటీస్ పరంగా పనిచేయాలి. 4 నుంచి 5 ప్రయారిటీస్ నేను రిపీట్ చేస్తాను. ఒకటి, ఈ జిల్లాలో ఇరిగేషన్ మరియు డ్రింకింగ్ వాటర్ సంబంధించి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్, ఎస్సీ ఇరిగేషన్, ఎప్పుడైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి రిక్వెస్ట్ వస్తే మీరు మీ లెవెల్లో పరిష్కారం చేస్తే మీరు మీ లెవెల్లో పరిష్కారం చేయాలి, లేకపోతే ఇమీడియట్గా మీ హెచ్ఓడిస్తో కోఆర్డినేట్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ డిమాండ్ ఆ రోజు పెట్టడం జరిగింది. రెండవది, ఎడ్యుకేషన్ మరియు హెల్త్ ఇన్స్టిట్యూషన్ అప్గ్రేడేషన్ ఉండొచ్చు, అక్కడ సర్వీసెస్ బాగా ఇవ్వాలి. ఒక సెకండ్ ఇంపార్టెంట్ డిస్కషన్ డిస్కషన్లో వచ్చింది. మూడవది, ఇండస్ట్రియలైజేషన్. ఎందుకంటే చిత్తూరు ఒక స్ట్రాటజిక్ ప్లేస్లో సిచ్యువేటెడ్ ఉంది. ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ తక్కువ ఉంది అండ్ ఇండస్ట్రియలైజేషన్ వస్తేనే జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డిస్ట్రిక్ట్ మీటింగ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిస్కషన్ అయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము ఎన్ని మండలాలు ట్రాన్స్పోర్టేషన్ ట్రైనింగ్ చేశాం సార్. మంగళవల్లి, కుప్పం, పదమూడు కాన్స్టిట్యూన్స్ కలిపేసి ఒక ప్రాజెక్టు 2086 కోర్సుతో ఒక రోజు సబ్మిట్ చేయడము. జూలై తర్వాత ఏమైనా ఉంటుంది, ఆ టైం అప్పుడు సమ్మర్ కూడా ఖతం అయిపోతుంది. సబ్మిట్ చేశాం సార్. ఇప్పుడు మీకు మండలాల నుంచి రిక్వెస్ట్ వచ్చినాయి, బోర్వెల్స్ కావాలి స్టార్ట్ అయినా ఈ సీజన్కే కావాలి సార్. ఒకటి రెండు మాకు ప్రీ చేయాల్సి వస్తుంది సార్. ఆల్రెడీ ఉన్నా కూడా రావాల్సి వస్తున్నాయి సార్. సీఓ గారు డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేస్తున్నాము. మన సోర్స్ ద్వారా క్రాస్ చెక్ చేసుకునేసి సీఓ గారు క్రాస్ చెక్, మీరు క్రాస్ చెక్ చేసి మీరు ఎస్ఎస్సీ ఉంటుంది ప్రపోజ్ చేస్తాం. మీరు ఒక పని చేస్తారా, మీరు ప్రతి ఎమ్మెల్యేకి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. ఈరోజు డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ జరిగింది, అక్కడ ఒక డెసిషన్ తీసుకుంటున్నాము. ఈ నెక్స్ట్ 3-4 మంత్స్లో ఏమైనా బోర్వెల్స్ రిక్వెస్ట్ వస్తే జెడ్పీ ఫండ్స్ శాంక్షన్ చేస్తాము. మీకు ఎప్పుడైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్గా నాకు పంపించి, తగ్గిపోయి అందుబాటులో లేకపోతే ఇమీడియట్ వాళ్ళకి ఏమైనా ప్రొవిజన్ ట్రాన్స్పోర్ట్ ఉందా రెడీగా చేయాలి. ట్యాంకులు లేదా దగ్గర నేర్పై అగ్రికల్చర్ గవర్నమెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర టైం తీసుకుని చేసేది. అదే సమ్మర్ కాబట్టి డ్రై అయితే కానీ వాటర్ ఉంటుంది, అక్కడ జనాల్లో బోర్ అయిపోకుండా ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఈజీ కదా. మళ్ళీ 2-3 మంత్స్ కోసం బోర్ వేసినప్పుడు విలేజ్లో పడుకుంటూ పోయింది ట్రాన్స్పోర్టేషన్ ఇల్లు అవసరం కాబట్టి చేస్తాం. ఓకే, ఇప్పుడైతే అక్కడ రైట్ దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే డిలే అనేది నథింగ్ బట్ డిలే అయిపోతుంది. సో డిలే కాకుండా మనం ఇప్పుడు ఏదైనా ఒక బోరు అర్జెంటుగా వేసేస్తే దానికి సంబంధించినటువంటి బిల్స్ తర్వాత పెట్టుకోవడానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఎవరో ఒకరు ఇనిషియేట్ చేసి బోర్ వేసేయమంటారు, ఆ బిల్లు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు పర్మిషన్కు ఓకే చేశారు. కాకపోతే పర్మిషన్తో పాటుగా బోర్ వేసి జెన్యున్ రీజన్స్ బోర్ వేసి అక్కడ వాటర్ మనం విలేజ్కి ఇస్తుంటే వాటిని కూడా మీరు తీసుకెట్టేట్టుగా హ్యాండ్స్ మీ టెక్నాలజీలో దాన్ని కూడా ఓకే చేస్తారు. మీరు రివ్యూ చేసేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ కావచ్చు ఐడెంటిఫై చేయండి. చాలా మంది ఫిలాంథ్రపిస్టులు విలేజెస్లో ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్తే విలేజ్ రిక్వెస్ట్ మీద విలేజెస్ చేయండి, బిల్స్ మీద ఇస్తూ ఉంటే వేసేవాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం రాష్ట్రంలో వ్యవసాయం ఎంత పకడ్బందీగా నిర్వర్తిస్తున్నామో అదేవిధంగా పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగానే ఈ 2 సంవత్సరాల్లో పడిన కష్టానికి ఈరోజు చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మిల్కింగ్లు ఏదైతే పాల ఉత్పత్తిలో 2వ ప్లేస్లో ఉండడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు పొద్దున్నే కూడా మా నేటివ్ డిస్ట్రిక్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ రివ్యూలో కూడా అన్నమయ్య డిస్ట్రిక్ట్ 14వ ప్లేస్లో ఉంటే చిత్తూరు జిల్లా 2nd ప్లేస్లో ఉండడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులందరూ కృషి వల్ల, అలాగే కలెక్టర్ గారు యంత్రాంగం కృషి వల్ల ఆ 1వ ప్లేస్ దగ్గర రావాలంటే ఏ విధంగా చేయాలో మనం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మా శాసనసభ్యులు చెప్పినట్టు ప్రతి ఒక్క జిల్లాలో ఇప్పటికి కూడా
ఏవైతే మందుల విషయంలో పశువులకు సంబంధించి ఈరోజు దాని మీద వచ్చే ఈడులకు మనం ఇస్తున్న రైతులకు ఇస్తున్న భరోసా విషయంలో కూడా కొంచెం తక్కువగా వాస్తవం. గౌరవ మంత్రివర్యులతో కూడా ఈ విషయం మాట్లాడతాం. దీన్ని కూడా ఇక్కడ అజెండాగా తీసుకొని మినిట్స్లో కూడా యాడ్ చేసుకొని సంబంధిత మంత్రివర్యులతో మాట్లాడి చేయించడానికి ముందుకెళ్తాం. అలాగే మీట్ ప్రొడక్షన్ ఏదైతే షీప్స్ మాటల్లో కూడా అన్ని జిల్లాలతో పోలిస్తే రాయలసీమ ప్రాంతంలో మన జిల్లాని మొదటిగా ఉండడం చాలా సంతోషమైన విషయం. అలాగే గౌరవ చైర్మన్ గారు అడిగినట్టు ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీల కోసం ప్రభుత్వాలు చాలా శుద్ధిగా పనిచేస్తాయి. పై స్థాయి నుంచి వారికి కల్పించిన హక్కులకు దగ్గర నుంచి ఆర్థిక స్వావలంబన విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తారని ఎప్పుడైతే అక్కడ ఆ సామాజిక వర్గాలకు చెందిన రైతులు మనం ప్రోత్సహిస్తామో ఆ ప్రోత్సహించినప్పుడే వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చి బెనిఫిషరీస్గా మారి ఏ కాంపోనెంట్ గవర్నమెంట్ తరఫున వాళ్ళకి సబ్సిడీలు వస్తున్నాయి, ఏ విషయాల్లో ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుందో అవగాహన కల్పించేది కేవలం ఆ శక్తి మీ ఉద్యోగస్తులుగా ఉంటుంది. కాబట్టి దయచేసి యంత్రాంగాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వం ద్వారా అందుతున్న సబ్సిడీలు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చైతన్యపరిచే విధంగా మీరు అందరూ పనిచేయవలసిందిగా కోరుకుంటున్నాం. మంచి గ్రూప్ వస్తుంది. అటువంటి ప్రిడిక్షన్స్ చూస్తే సార్ అగైన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు వర్క్ ఆల్సో సో దట్ నెక్స్ట్ మార్కెట్ కోసం మనం ప్రిపేర్ అవుతాం. బట్ గుడ్ థింగ్ అంటే ఏంటంటే సార్ ఈసారి మార్కెట్ ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఏమేమి ప్రొడ్యూస్ చేశారో ఇది ఆల్మోస్ట్ అమ్మడం జరిగింది. స్టాక్ లిఫ్టింగ్ పెండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ 2 months స్టాక్ లిఫ్టింగ్ కూడా చూపించడం జరుగుతుంది సార్. అదనంగా ఈసారి మనం ఏం చేస్తున్నాం సార్, లాస్ట్ టైం ఒక 2 కోట్లు మామూలుగా ఇచ్చాం సార్. ఈసారి ఆల్రెడీ 4 కోట్లు ఆర్డర్ పెట్టడం జరిగింది. ఈ 20th మార్చ్ నుంచి 25th మార్చ్ కల్లా సార్ ఆల్మోస్ట్ 4 కోట్లు మామూలు కూడా డెలివర్ అయిపోతాయి. ఆల్రెడీ ఒక 70 లక్షల మామూలు కలర్ మండలానికి చేరిపోయినాయి. ఇంకొక 2 కోట్లు అదనంగా మామూలు కవర్ కూడా ఆర్డర్ పెడుతున్నాము. సో ఈసారి ఐ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీ ద్వారా ఎప్పుడైతే ఎంత మామూలు కవర్స్ కావాలి సార్ అది ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర బడ్జెట్ సమస్య కూడా ఏం లేదు. ఒక ఈ మామూలు కవర్స్ టోటల్ కాస్ట్ ఇస్ ₹2. ₹1 ఫార్మర్ ఇస్తారు సార్, ₹1 గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో లిబరల్గా గవర్నమెంట్ నుంచి టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. ఆల్ ద 3 districts చిత్తూరు, అన్నమయ్య అండ్ తిరుపతి. అన్నమయ్య కూడా సార్ వాళ్ళు 6 కోట్ల మామిడి కవర్ మోడల్ పెట్టారు. సో ఇక్కడనే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్. అండ్ మామిడి సంబంధించి సార్ లాస్ట్ టైం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాంటాక్ట్ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ సార్. ఆల్మోస్ట్ ₹125 కోట్ల వరకు గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇచ్చారు సార్. సో ఈసారి కూడా సార్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ సార్. ఈసారి అర్లీగా బేసిక్లీ రిక్రూట్మెంట్ జరగాలి, ఇది మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయాలి. అండ్ ఎట్లా ఉంటుందో సీజన్ కస్టమర్స్ మనం మానిటర్ చేస్తాం. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లీడింగ్ హార్టికల్చర్ మీ ప్రయారిటీస్ ఏమి ఉన్నాయి, ఇప్పుడు మీరు ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు, తర్వాత నెక్స్ట్ 2-3 months ఏమేమి ఇష్యూస్ వస్తాయి గురించి. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ హార్టికల్చర్ స్కీమ్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఫార్మర్స్కి వెల్ఫేర్ కోసము MIDH ప్రోగ్రామ్ అని, తర్వాత RTOI స్కీమ్ అని, ఆయిల్ పామ్ స్కీమ్ అని కూడా ఉన్నాయి సార్. అవి కాకుండా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు మనం మ్యాంగో కవర్స్ కూడా ఈ MIDH ప్రోగ్రామ్ కింద 4 crores అన్నటువంటిది టార్గెట్ పెట్టుకున్నాం. తర్వాత అదనంగా కూడా 2 crores అదనంగా తీసుకొని ఈ కవర్స్ అన్నటువంటిది క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, అంటే క్వాలిటీ ఎన్హాన్స్మెంటే కాకుండా ఇప్పుడు సకింగ్ పేస్ట్ అన్నటువంటిది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ సకింగ్ పేస్ట్ అటాక్ కూడా కవర్లు తొలగడం వల్ల అభివృద్ధి అన్నటువంటి తగ్గుతుంది సార్. దానివల్ల మనం కూడా టార్గెట్ పెట్టుకొని మండల వైజ్ ఇవే మంచి పాయింట్ ఏమవుతుంది, మనము ఎవరైతే ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ సక్రమంగా మనం పెట్టిన టార్గెట్ వరకు వచ్చే వరకు మన ఆఫీసర్స్ చెప్పండి. I will take responsibility for whole SCs. ఎందుకంటే I will take 100% అట్లా ఉండే ఆ వర్గాలకే కాబట్టి ఫస్ట్ ఫుల్ఫిల్ అయ్యింది. సో సార్ ఒకటి సార్ మీ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్లో ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్లో వెనుకబడి ఉంటాం. అక్కడ ఇంకా ఎస్టీ అయితే సో 5% సబ్సిడీ మీద సీడ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్.
మాకైతే ఎక్కువగా ఈ యాజాంటే మాకు ఎక్కడ డౌట్ వాటర్ షార్టేజ్ లేదు సార్. స్టిల్ మేము ఏంటంటే వాటర్ సీడెస్ కంటిన్యూస్ సప్లై చేస్తున్నాం సార్. సో మన లాస్ట్ 375 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సార్. ఇంకో 472 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది, ఇండియన్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 1 వీక్ ఇండస్ వరకు కూడా రావడం జరిగింది సార్. ఇది సార్ మాకు ఫార్మర్ సీడ్ కలుగుతారంటే. సో దీంట్లో ఏంటంటే 73% అదర్ దాన్ ఎస్టీఎస్ ఇస్తాం సార్, 7% ఎస్టీస్ ఇస్తాము, 15% ఎస్సీస్ ఇస్తాం. ఇది అలౌటెడ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అలౌటెడ్ అయిపోతుంది సార్. ఆర్ఎస్కేల్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తాం. అదేవిధంగా సార్ ఇంకోటి ఫార్డర్ ఎంకేఎన్ఆర్ తీసుకున్న ఫార్డర్ కూడా ఇస్తున్నాం సార్. ఫార్డర్ అయితే మా యాక్చువల్గా హరిత గోపాల కింద టార్గెట్ అయితే 10,450 ఉంది సార్. బట్ ఫస్ట్ ఫేజ్లో ఎంకేఎన్ఆర్ తీసుకుని 3,460 అప్లికేషన్స్ ట్రై చేయడం జరిగింది. ఈ 3,460